సల్లగున్నదిలే గుండు. గిన్నొద్దులు నెత్తి మీద ఎంటికలతోని గుండంతా చెమటకు షిట పెట్టేది. ఇప్పుడు నున్నగా గుండు చేసుకునే వరకు మంచిగా పానం హాయిగా ఉన్నదిలే అనుకుంటా ఎంత సంబరపడుతున్నారో కదా గిడ గుండ్లు వేసుకొని నీళ్ళల్లో మునిగేటోళ్ళంతా. ఆగో చూసిండ్రు కదా, నీళ్ళల్లో మునిగేటప్పుడు సుతం ఒకళ్ళ చేతులను ఒకరు పట్టుకొని ఎట్లా మునుగుతున్నారో. మరి అంతే కదా, వీళ్ళందరూ కోరుకున్నది ఒకటే కోరిక కాబట్టి నీళ్ళల సుతం కలిసే మునిగిండ్రన్నట్టు. అగో ఎవల కోరికలు ఆళ్ళకుంటాయి కదా, గీళ్ళెందుకు ఒకటే కోరిక కోరిండ్రని పరిశాన్ అవుతున్నారు కదా. అయితే అసలు ముచ్చట ఏందంటే, వీళ్ళందరూ బల్లె చదువు చెప్పే టీచర్లు. మా బల్లె చదివిన 10వ తరగతి పిల్లగాళ్ళందరూ పాస్ అయితే మేమందరం నీ గుడికచ్చి గుండ్లు ఏపించుకుంటాం స్వామి అని ఏడుకొండల ఎంకన్న స్వామికి మొక్కుకున్నారట భువనగిరి జిల్లా దత్తాయ పల్లెలున్న బల్లె చదువు చెప్పే టీచర్లు. మరి ఈ పిల్లగాండ్ల మీద నమ్మకం లేకనే మొక్కుకున్నారో లేకపోతే నిజంగా పాయిరం కొద్దే మొక్కిండ్రో టీచర్లు తెలియదు గాని అనుకున్నట్టే ఒక్కలు కూడా ఫెయిల్ కాకుండా 100% ఉన్న పిల్లగాళ్ళందరూ పాస్ అయినరట. ఎట్లా మొక్కినా కోరిక నెరవేరినప్పుడు దేవునికి మొక్కులు ముట్ట చెప్పాలి కదా. అందరాకం కలిసి ఏడుకొండల ఎంకన్న గుడికి పోయి గుండ్లు ఏపించుకొని మొక్కులు ముట్ట చెప్పిండ్రు అన్నట్టు. పిల్లగాళ్ళు మంచిగా చదవకపోతే కొట్టే టీచర్లను చూసినాం, లేకుంటే మంచిగా చదువుకుంటే గిఫ్టులు ఇచ్చే టీచర్లను కూడా చూసినాం. మొన్నట్లనే మంచిగా చదువుకొని బగ్గ మార్కులు తెచ్చుకున్న పిల్లగాండ్లను గాలి మోటార్ల తిప్పిన టీచర్లను కూడా చూసినాం. కానీ పిల్లగాండ్లు పాస్ అయితే గుండ్లు వేసుకున్న గీ టీచర్ల ముచ్చటైతే చిత్రంగానే ఉన్నది పోన్రి అని అంటున్నారు గీ ముచ్చట తెలిసినోళ్ళు.